12 రాశుల యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకుంటే దాదాపుగా అన్ని రాశులలోకి కూడా మేష వృశ్చిక రాశులు మాత్రమే కొంచెం ఆదాయ వ్యయ పరంగా లాభంలో ఉన్నాయి. తక్కిన రాశులన్నీ కూడా 10 రాశులన్నీ కూడా ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఏలనాటి శని ప్రభావం ఉన్నటువంటి కుంభం మీనం మేషం రాశులు ఏలనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ కుంభ మీన రాశులు తప్ప మేషరాశికి బాగానే ఉంది. కాబట్టి అందరూ కూడా తత్కాల గ్రహశాంతులు చేసుకొని అందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది స్వామివారిని సేవించి వీలైనంతగా ఎవరి ఊర్లలో వాళ్ళు శివాలయాలకు వెళ్ళి ఉగాది తర్వాత వచ్చేటువంటి 21 రోజుల లోపల ఏకాదశి రుద్రాభిషేకాలు నవగ్రహ శాంతులు చేయించుకోవడం వల్ల మొదట పూర్వార్ధం అంటే 6 నెలలు ఉగాది నుంచే 6 నెలలు ఆ తర్వాత వచ్చే ఉత్తరార్ధం 6 నెలలు కూడా ఈ 6 నెలలకు గాను ఒకసారి రుద్రాభిషేకము ఉత్తరార్ధం ప్రారంభం కాగానే ఒకసారి రుద్రాభిషేకాలు నవగ్రహ శాంతులు చేసుకోవడం వల్ల అన్ని రాశుల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఖచ్చితంగా ఏలనాటి శని ప్రభావము మీనరాశి వారు కూడా కుంభరాశి వారు కూడా ఈ ఏలనాటి శని ప్రభావం పోగొట్టుకోవడానికి శని యొక్క జపాలు గ్రహశాంతులు చేసుకోండి తత్కాలంగా. అలాగే ఈ పరాభవనామ సంవత్సరానికి కేతువు అధిపతి అయినటువంటి ఈ సంవత్సరంలో రజత దానం చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. కావున ఎవరి శక్తి అనుసారం వాళ్ళు రజత దానం చేయండి, అలాగే కుంభదానం చేయండి. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కావున మీ అందరికీ కూడా మరొకసారి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్.